హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు పెన్షన్ నిబంధనలకు సంబంధించి ఇటీవల లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి ఒక ఆర్థిక బిల్లుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ బిల్లులోని ప్రతిపాదిత మార్పులు భవిష్యత్తులో పెన్షనర్ల హక్కులపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు అనే భయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి సంఘం నాయకులు, సభ్యుల నుంచి వస్తున్న ఫోన్ కాల్స్, వాట్సాప్ సందేశాల నేపథ్యంలో రాష్ట్ర సంఘం ఈ విషయంపై తన స్పష్టమైన వైఖరిని మరియు భవిష్యత్ కార్యాచరణను తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అందరికీ నమస్కారం. మొన్న మంగళవారం నాడు కేంద్ర ఆర్థిక బిల్లు 2025లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి కేంద్ర పౌర సేవల అంటే పెన్షనర్స్ యొక్క నిబంధనల సవరణ బిల్లు సభ ఆమోదించడం జరిగింది. అయితే దీనివల్ల పే రివిజన్ కమిషన్ ఏ రోజునైతే రిపోర్ట్ ఇచ్చి అమలుపరచాలని ఒక కటాఫ్ డేట్ ఇస్తుందో ఆ రోజు తర్వాత అయిన వాళ్ళకి మాత్రమే ఈ పే రివిజన్ యొక్క ప్రతిఫలాలు అందుతాయి. మరి మిగతా పూర్వం రిటైర్ అయిన వాళ్ళకి ఇది వర్తించదు అనేటువంటి ఒక సారాంశం దీంట్లో మనకి కనపడుతుంది. దీని మీదట ప్రతి పెన్షనర్ కూడా కంగారు పడిపోయి చాలామంది ఫోన్ చేసి ఏమిటండి, ఏం చేస్తారు, అలాగే మెసేజ్లు బట్టి ఏం చేయాలి అనేటువంటి అనేక మంది మాకు అడగడం జరుగుతుంది. ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలి. వృత్తిపరంగా సమాజ సేవలో 35 సంవత్సరాలు పైబడి పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు ఈవేళ ఇది మాపై పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలాగా ఇలా పెట్టడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. మరొకసారి పునరాలోచన చేయాలి. అయినప్పటికీ ఇంకా పూర్తి సమాచారం మనకు అంది రావాల్సి ఉంది. అది వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మేము మీకు అందరికీ కూడా తెలియపరుస్తాం. మీ అందరి వెనకాల సంఘం అనేది ఒకటి ఉంది. మీ అందరి గురించి కృషి చేస్తుంది. మీరందరూ మాకు సహకరించండి. తప్పనిసరిగా దీని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుని మేము ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్లోని 4 లక్షల మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫుని ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా మీకు అందరికి కూడా దీని గురించి మీరు ఏమీ కంగారు పడద్దు. మేమంతా కూడా తప్పనిసరిగా మీ అందరి వెనకాల ఉండి కృషి చేసి దీన్ని కూడా ఏ విధంగా మన అందరికీ ఇబ్బంది లేకుండా పరిష్కారం చేసేటువంటి మార్గాన్ని కూడా మేము ముందుంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు. చారిత్రాత్మక నేపథ్యం మరియు పెన్షన్ హక్కులు. గత 70 ఏళ్లుగా ఉద్యోగులు, పెన్షనర్లు చేసిన అలుపెరగని పోరాటాల ఫలితంగా పెన్షన్లకు సంబంధించి అనేక హక్కులు సాధించుకున్నామని సంఘం గుర్తు చేసింది. పెన్షన్ అనేది ప్రభుత్వం దయాదాక్షిణ్యాలపై ఇచ్చే భిక్ష కాదని, అది ఉద్యోగి యొక్క హక్కు అని, తాము పనిచేసిన కాలంలో భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేసుకున్న సొమ్ము, డిఫర్డ్ వేజ్ అని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాలే అనేక సందర్భాల్లో స్పష్టం చేశాయి. అయినప్పటికీ డిఎస్ నకారా కేసులో సుప్రీంకోర్టు డిసెంబర్ 17, 1982న ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ఇందుకు నిదర్శనం. ఆందోళనకు కారణమైన ప్రతిపాదిత మార్పులు, బిల్లు మరియు భయాలు. లోక్సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లు 1972 నాటి కేంద్ర సివిల్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనలో మార్పులు ప్రతిపాదించబడ్డాయని, ఈ మార్పులు చట్టం రూపం దాల్చితే పెన్షనర్ల హక్కులకు భంగం వాటిల్లుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు, వారి సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రధాన ఆందోళన పీఆర్సీ వర్తింపు. ఇప్పటి వరకు అమలవుతున్న వేతన సవరణ సంఘాల సిఫార్సులు, పెన్షన్ పెంపుదలలు ఆయా తేదీలలో ఉన్న పెన్షన్లందరికీ ఒకే విధంగా చేయబడుతున్నాయని, అయితే కొత్త చట్టం ప్రకారం భవిష్యత్తులో పీఆర్సీ సిఫార్సులు కేవలం ఆ పీఆర్సీ అమలు తేదీ తర్వాత పదవి విరమణ చేసే ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయని, అంతకుముందు రిటైర్ అయిన వారికి పెరిగిన ప్రయోజనాలు వర్తించవనే ప్రచారం జరుగుతోంది. పీఆర్సీ సిఫార్సులను ఎప్పటి నుంచి అమలు చేయాలో నిర్ణయించే పూర్తి అధికారం ప్రభుత్వాలకే ఉంటుందని కూడా
ఈ ప్రతిపాదనల సారాంశంగా విశ్లేషకులు భావిస్తున్నారు. పెన్షనర్ల విభజన భయం. ఈ మార్పు అమలైతే పెన్షనర్లు 2 గ్రూపులుగా విభజించబడతారని, ఇది పెన్షనర్ల మధ్య అసమానతలకు దారితీస్తుందని తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది సుప్రీంకోర్టు తీర్పుల స్ఫూర్తికి విరుద్ధం. కేంద్ర ప్రభుత్వ వాదన. ఈ ఆందోళనపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ 6వ వేతన సంఘం అమలులో వ్యత్యాసాలను సరిదిద్దడానికే ఈ మార్పులు చేశామని, 7వ వేతన సంఘం అమలులో పెన్షనర్లలో సమానత్వం తీసుకొచ్చామని, ఈ చట్టం వల్ల ప్రస్తుత పెన్షన్లకు ఎలాంటి నష్టం జరగదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వాదిస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లపై ప్రభావం. సిపిఎస్ ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వం ఏదైనా చట్టం లేదా విధానాన్ని అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని అనుసరించే ప్రమాదం ఉందని ఏపీ పెన్షనర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఉదాహరణకు, కేంద్ర ప్రభుత్వం నూతన పెన్షన్ విధానాన్ని సిపిఎస్ 1 జనవరి 2004 నుంచి అమలు చేస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానిని 1 సెప్టెంబర్ 2004 నుంచి రాష్ట్ర ఉద్యోగులకు వర్తింపజేసింది. ఇదే తరహాలో కేంద్ర పెన్షన్ నిబంధనలను మార్చితే భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం కూడా దానిని అనుసరించవచ్చనే భయం ఉంది. ఏపీ పెన్షనర్ల సంఘం కార్యాచరణ ప్రణాళిక. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఈ క్రింది కార్యాచరణను ప్రకటించింది. పరిశీలన మరియు అవగాహన. జరగబోయే మార్పులను నిశితంగా పరిశీలిస్తూ సభ్యులకు ఎప్పటికప్పుడు సరైన సమాచారాన్ని అందించడం. సన్నద్ధత. అవసరమైతే సంఘటితంగా పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చింది. సమాచార వ్యాప్తి. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తమ పరిధిలోని సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఈ పరిణామాలను వివరించి తాలూకా యూనిట్లకు తెలియజేయాలి. ఐక్య పోరాటం. గతంలో అనగా 2023లో సంఘం పిలుపు మేరకు తాలూకా, జిల్లా స్థాయిలో జరిగిన కార్యక్రమాలకు సభ్యులు గొప్పగా స్పందించారని, అవసరమైతే భవిష్యత్తులో ఏపీజేఏసీ సహకారం కూడా తీసుకుని పోరాటానికి, పెన్షనర్ల హక్కులను అడ్డుకునే ప్రయత్నాలను నిరోధించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది సంఘం. జాతీయ స్థాయిలో వాదన. మే 12, 13 తేదీలలో చెన్నైలో జరగబోయే అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమాఖ్య, ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ AISGPF సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తరపున ఈ అంశంపై బలమైన వాదన వినిపించి రాతపూర్వకంగా తమ అభ్యంతరాలను, ఆందోళనను సమర్పించినట్లుగా తెలిపింది. ఈ సమావేశానికి సుమారు 24 రాష్ట్రాల ప్రతినిధులు హాజరవుతున్నట్టు సమాచారం. సమన్వయం. ఏపీజేఏసీ మరియు AISGPF సహకారంతో సమన్వయంతో ముందుకు సాగాలని అయితే నిర్ణయించింది. ప్రస్తుతానికి పెన్షనర్లు ఎవరూ అనవసరంగా ఆందోళన చెందవద్దని, అయితే జరుగుతున్న పరిణామాలపై అప్రమత్తంగా ఉండాలని సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సూచించారు. పెన్షనర్ల ఐక్యత ద్వారానే హక్కులను పరిరక్షించుకోగలమని, అవసరమైనప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని నియమించి దాని సిఫార్సులను అమలు చేసే సమయంలో ఈ కొత్త నిబంధనల ప్రభావంపై స్పష్టత వస్తుందని, అప్పటి వరకు వేచి చూడాలని, కానీ అప్రమత్తత అవసరమని వారు పేర్కొన్నారు.